హాయ్ నమస్తే. అమరావతి డెవలప్ అవటానికి అమరావతి పరిసర ప్రాంతాలు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులు కానీ ముందడుగు వేయటానికి అమరావతి రాజధాని ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది. ఎందుకంటే మనకి ఈ అమరావతి రాజధాని డెవలప్మెంట్ చేయడానికి ఇది ప్రపంచ ప్రసిద్ధి రాజధానిలో మొట్టమొదటి రాజధాని అమరావతి రాజధాని చేయటానికి ఎంతో కృషి చేస్తున్నారు. సో ఇదంతా మనం ఎందుకు చెబుతున్నామంటే ప్రజెంట్ ఇక్కడికి రెండు ప్రసిద్ధిగాంచినటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇక్కడ మన అమరావతికి రానున్నాయి. అందులో ఒకటి జిస్. ఈ జిస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇండియాలోని ప్రసిద్ధిగాంచినటువంటి జిస్ గ్లోబల్ ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్. అంటే ఇది ఈ స్కూల్ మనం ప్రఖ్యాత ఈ స్కూల్ గురించి మనం చెప్పుకోవాలన్నా కానీ గ్లోబల్ లెవెల్లో అన్ని టెక్నాలజీతో అనేక రకాలైనటువంటి అంతర్జాతీయ క్రీడా రంగంలో కానీ లేదా టెక్నాలజీ రంగంలో కానీ అదేవిధంగా అన్ని విధాల మనకి స్టూడెంట్స్ కి టెక్నికల్ గా మంచి సబ్జెక్టు నేర్పడానికి అన్ని విధాల ఒక పర్ఫెక్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే జిస్ అని చెప్పుకోవచ్చు. ఈ జిస్ స్కూల్స్ కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో 4 ఎకరాలు కేటాయించారండి. ఈ 4 ఎకరాలు కూడా తుళ్ళూరు మండలంలోని శాఖమూరు గ్రామంలో ఈ జిస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కడతానికి అక్కడ ఆ 4 ఎకరాలు కేటాయించడం జరిగింది. సో అదే విధంగా మరి ఒక స్కూల్ మనకి మన అమరావతి రాజధానికి రావటం జరుగుతుంది. అదే బెడ్ఫోర్డ్ స్కూలు ఒక మన దేశానికి సంబంధించింది కాదు, అది బ్రిటన్ దేశానికి చెందినటువంటి ఈ స్కూలు మన అమరావతి రాజధానికి రావటం కూడా ఎంతో గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ స్కూలు బ్రిటన్ లో ఒక మెయిన్ బ్రాంచ్ ఉంటే మరి ఒక బ్రాంచ్ భారతదేశంలో మొహాలీలో ఉందండి. మొహాలీలో తర్వాత ప్రపంచంలోని ఉన్నటువంటి అన్ని దేశాల్లో చూసుకుంటే